జీతాలు జాప్యంపై కాకినాడ నగరపాలక సంస్థ క్లాబ్ వాహన డ్రైవర్స్ శుక్రవారం వెహికల్ యార్డ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఇస్మాయిల్ మాట్లాడుతూ క్లాబ్ వాహనాలు అమల్లోకి వచ్చినప్పటి నుండి ఏనాడు 5వ తేదీలోపు జీతాలు అందుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్లో జీతాలు నేటికి అందకపోవడం పట్ల కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ను కలిసి వినతిపత్రం అందించడం జరిగిందని అన్నారు. జీవో నెంబర్ 7 ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుతున్నామని అన్నారు. సిఐటియు నగర కన్వీనర్ పల్లివెల్లి వీరబాబు మాట్లాడుతూ జనవరి నెల నుండి పీఎఫ్ ఈఎస్ఐ కూడా జమ కాలేదని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు జోక్యం చేసుకుని క్లాబ్ వాహన డ్రైవర్స్కు జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్, విక్టర్, రామారావు, దుర్గాప్రసాద్, భద్ర, విజయ్, సత్య, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అడగడం జరిగింది, అయితే ఇప్పటి వరకు అవ్వలేదు. అది ప్రస్తుతానికి గవర్నమెంట్ డ్రైవర్కి సమాన పనికి సమాన వేతనం ఏదైతే జీవో నెంబర్ 7 ప్రకారంగా 18,500 రూపాయలు శాలరీ ఇవ్వాల్సి ఉందో అదే శాలరీని మన క్లాబ్ డ్రైవర్స్ అందరికీ అమలు చేయాలని కోరడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ ఏప్రిల్ నెల నుంచి ఇప్పుడు మే నెల 25వ తారీఖు వచ్చింది. ఇప్పుడు వరకు కూడా సకాలంలో మనకి జీతాలు ఏదైతే చెల్లించడం జరగలేదు. జనవరి నుంచి ఇప్పటి వరకు పిఎఫ్ ఈఎస్ఐలు కూడా అమలు కాలేదు. గౌరవనీయులైన మన మున్సిపల్ కమిషనర్ గారు అండ్ గౌరవనీయులైన మన ఎంహెచ్ఓ గారు మీ ఎందుకు పనిచేస్తున్నటువంటి క్లాబ్ డ్రైవర్లందరినీ దృష్టిలో ఉంచుకొని మా అందరికీ కూడా సకాలంలో 1 నుంచి 5వ తారీఖు కల్లా జీతాలు అమలు చేయాలని, ఏదైతే గవర్నమెంట్ జీవో ఉందో 07 ప్రకారంగా 18,500 రూపాయల జీతం మాకు చెందేలాగా దానికి అడగాలని, పిఎఫ్ ఈఎస్ఐలు అమలు చేయాలని, 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు మాకు ఎటువంటి గుర్తింపు కార్డు లేదు. ఈ గవర్నమెంట్కి నగరపాలక సంస్థకి అనుసరించి దానికి సంబంధిత గుర్తింపు కార్డు కూడా మాకు ఇప్పించాలని కోరడం జరుగుతుంది.